భువనగిరి కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నకరేకల్లో రోడ్ షో నిర్వహించారు. భారీ ఎత్తున కార్యకర్తలు వెంట రాగా నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో ప్రచారం చేశారు. కోమటిరెడ్డి ఎన్నికల్లో భువనగిరిలో కాంగ్రెస్ జెండా ఎగరవేయడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ప్రజలారా ఒక్కటే విజ్ఞప్తి చేస్తున్నాం. తెలంగాణ కొట్లాడి తెచ్చుకున్నాం. నాలాంటి వారు పదవి త్యాగం చేస్తాం. ప్రాణత్యాగాలు చేసే 11 మంది. కానీ ఒక కుటుంబం మాయ మాటలు చెప్పి 2 సార్లు అధికారంలోకి వచ్చిండు. పేదవానికి కనీసం ఇవాళ అమరవీరుల స్థూపం కాదు కదా, పేదవానికి ఉద్యోగం వచ్చిన దాఖలాలు లేవు, రైతులకు చేసింది ఏం లేదు. కానీ అందుకని మీ అందరికీ విజ్ఞప్తి, ఈ ఎన్నికలు నాకు మోడీకి సంబంధించిన ఎలక్షన్, కేసీఆర్కి సంబంధమే లేదు. ఆయనందరాన్ని కనిపించుకొని నాకు 16 సీట్లు వస్తే నేనేదో అయిపోతా అని చెప్పి మొన్నటి వరకు నిన్న మాట మార్చిండు, ఎన్నో పదవికి పోతలేమని చెప్పి. నాకు ప్రధానమంత్రి పదవి అవసరం లేదు. నిన్నటిదాకా 15 రోజులకి వాళ్ళ కొడుకు బిడ్డ మా నాయన ప్రధానమంత్రి అవుతుందని చెప్పింది. ప్రధానమంత్రి ఎందుకు కావద్దన్నాను, టీవీ నరసింహ అయినప్పుడు మా నాయన ఎందుకు కావద్దను. మరి ఇవాళ ఆయన నాకు అవసరం. ఎందుకంటే సర్వేలలో చూస్తే మన 3 ఎమ్మెల్సీ ఎన్నికలు జీవన్ రెడ్డి గారు ఎట్లా గెలిచినాం. మేము పార్లమెంట్ ఎన్నికల్లో 8 నుంచి 10 స్థానాలు కాంగ్రెస్